నాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చెప్తా. అసలు మీకు టైం రావాలి కదా ముందుగా. నువ్వు ఒక్కొక్కరి సంగతి చెప్పాలంటే మీ అయ్యో నువ్వో మీ చెల్లో ఎవరొకరు ముఖ్యమంత్రి ప్రభుత్వం రావాలి. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు, సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా. అధికారంలోకి వచ్చినాక అందరికీ మిత్తితో చెల్లిస్తాం. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని చెప్పేసి వ్యాఖ్య. ఇది ఏదైతే ముందు మురిసిన అన్నమాట పండుగ కానది అన్నట్టుగా ముందేదో మురుస్తా ఉన్నావు. నువ్వేమో రాష్ట్రంలో అధికారం వస్తుందని నువ్వు కలగంటా ఉన్నావు. మీ నాయనేమో దేశంలో చక్రం తిప్పుదామని పదే చెప్పిండు. ఈయనను నేలకేసి కొట్టితే గిరగిర గింగరాలు తిరిగి ఫామ్ హౌస్లో పండుకున్నాడు మీ నాయన ఏదైతే అతి చేసిండో నువ్వు కూడా అదే విధంగా అతి చేయపోయి ఆయనకు సంబంధించినటువంటి యాస భాష ఇలా తెలంగాణ ప్రజలకి ఆ విధమైనటువంటి సెంటిమెంట్ని రగిల్చి ఏదో ఉపాయం చేస్తా ఉన్నావు. నీ బుడ్డ వేషాలు బుడ్డకార వేషాలు అన్నీ కూడా జనాలందరూ కూడా పసిగడతా ఉన్నారు. నీకు టైం వచ్చేది లేదు. మీ నాయనకు టైం అయిపోయింది. మీ చెల్లెపోయేమో అక్కడ ఉన్నటువంటి జైల్లో కూకొని వచ్చింది. ఎవరు కూడా మీ ఫ్యామిలీని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. టైం వస్తుందట ఒక్కొక్కరిది ఏమో రాసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తావు? మీ చెల్లెమో సినిమా చూపిస్తామని ఆమె అంటది, నువ్వేమో రాసుకొని పెడతానని నువ్వు అంటావు. ఆయనేమో లేవలేకనేమో ఆయన ఫామ్ హౌస్లో ఆయన పడుకుంటాడు. మీరా మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చేసినటువంటి ఈ దరిద్రానికి తెలంగాణలో ఇది మనకు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అంతా మొత్తం అల్లకొల్లం చేసి అప్పుల పాలు చేతివి. సరే అప్పుల పాలు చేసినా కానీ మీ బతుకులు కూడా ఏమైనా అప్పుల పాలంటే అది కూడా కాదు కదా. 1,000 కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకుంటారు. అనుకో ఇది వీళ్ళ బావకో ఫామ్ హౌస్, ఒక ఫామ్ హౌస్ అంటే అఫీషియల్ బొల్లన్న ఉన్నాయి కానీ వీళ్ళకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకు బూర్జ్ ఖలీఫాలో అక్కడ ఆ ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి? ఆడ ఇండ్లు ఎట్లా వచ్చినాయి? అజీజ్ నగర్ కాడ ఫామ్ హౌస్ ఎక్కడ వీళ్ళ బావకు? జనవాడలో ఈయనది ఎక్కడిది? ఎర్రవెల్లి అక్కడిది, కవితదేమో కందికాడ. ఇట్లా ఈ ఫామ్ హౌస్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇస్త్రీ బట్టలు కూడా గతి లేనటువంటి కేసీఆర్ కుటుంబం 100,000 కోట్ల రూపాయలకు ఎంత ఎదిగింది? ఇవి అందరు జనాలు రాసుకోలేదా? జనాల యొక్క మెదడులో రాసుకున్నారు వాళ్ళు. నువ్వు బుక్కులు రాసుకునేవు కానీ జనాలు మైండ్లో రాసుకున్నారు. ఈయనంటే మళ్ళీ వస్తాడంటే మీడియాకు బెదిరిస్తూ ఉన్నాడు. ఏది భూ స్కామ్ గురించి తప్పు వార్తలు అవి నిజమైనటువంటి వార్తలు కావు. మీరు చేసినటువంటి దోపిడి మామూలా? సిరిసిల్లలో నువ్వు, సిద్దిపేటలో మీ బావ, రాష్ట్రంలో మీ నాయన, ఢిల్లీలో మీ చెల్లె. సో చెప్పుకుంటూ పోతే మామూలు చరిత్ర మీది. ఒడవది ఒక రోజులో మీ భాగవతం ఒడవది. మీరు కాలం చెల్లినటువంటి పైసలతోటి సమానం. ఇప్పుడు చెల్లిపోయింది, అయిపోయింది. మిమ్మల్ని రాష్ట్రంలో 9.5 ఏళ్ళ పాటు చూసిండ్రు. మీది, మీ నాయనది, మీ బావది, వాళ్ళ వ్యవహారం అంతా చూసిండ్రు. ఇప్పుడు నేలకేసి కొట్టిళ్ళు. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బెదిరింపులకు దిగారు. తమకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. వాడు వీడు అంటూ కామెంట్లు చేశారు. సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయంటూ పేపర్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, తమపై కొందరు కేసులు పెట్టించి పైచాచిక ఆనందం పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక నువ్వు మంచోనివే కానీ ఇక నిన్ను తీసుకుపోయి జైల్లో నూకాలి. ఇక నువ్వు చేసినటువంటి పనులు మంచిగున్నాయి. ఒకటా రెండా ఫోన్లో సంబంధించినటువంటి భాగవతం బయటపడే, ఫార్మర్ ఈరేస్ కార్లకు సంబంధించినటువంటి భాగవతం రేపు మాపు బయటకు వస్తూ ఉండే, భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అమయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నీ పేరే బాగా వినపడతా ఉండే. నిన్ను ఎవరు కూడా దేవుడు కూడా కాపాడలేదు నిన్ను. ఇక ఇది వాళ్ళ పైచాచిక ఆనందం కోసం నేను అరెస్ట్ చేస్తా ఉన్నారట. ఇక నేనేం లేదు, నేను శుద్ధపూసనిగా నేనేం చేయలేదు, అమాయకుడిని నోట్లు వెళ్ళిపోతే కనీసం చీకరు కూడా జీగను, కొరకను కూడా కొరకను, నన్ను పోయి లోపడేస్తారట అని చెప్పేసి ఏదో శుద్ధపూస మాట్లాడి జనాలను డైవర్షన్ చేస్తూ ఉన్నాడు ఈయన. బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని తప్పుడు కేసులు పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నానని బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని రాసి పెట్టుకోవాలని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక అందరికీ మిత్తితో సహా చెల్లిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మిత్తి అంతా నీకే తెలుసు. మిత్తిల సంగతి ఎందుకంటే ఆ మిత్తిలు ఎంత అసలు ఎంత అనేది మీకు తెలుసు. మీ ప్రభుత్వంలో మీ అయ్యకు తెలుసు, నీకు తెలుసు. సో ఏదైతే రాసుకుంటానని చెప్తా ఉన్నాడు, నువ్వు రాసుకోవాలంటే నీ పక్కన పెట్టి ఉన్నటువంటి ఎవరు ఆయన పేరు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి, ఆయన చరిత్ర రాసుకో. పాడి కౌశిక్ రెడ్డి ఎవరు స్పీకర్ పైన కాగితాలు చల్లేది, అరిసేది, గోల పెట్టేది, మీ బావ సైగ చేసేది, గవి రాసి పెట్టుకో. అసెంబ్లీలో మీ లొల్లి మామూలుగా ఉన్నది. అది అసెంబ్లీలో
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి భూ కుంభకోణం లంబకోణం చేయలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ గాడిద కొడుకు మనల్ని పీకేదేమీ లేదు. మాకు అండగా నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఉంది, కింద న్యాయస్థానం ఉంది, పైన దేవుడున్నాడు అని పార్టీ నేతలకు చెప్పారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ఏం రాసిండు పేపరోడు, ఇవాళ ఏం రాసిండు పేపరోడు, సిరిసిల్లలో ఏదో భారీ కుంభకోణం అట. నీ బుంద కుంభకోణం, ఏ కుంభకోణం జరగలేదు, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఒకరో ఇద్దరు అవునగాళ్ళు అధికారం వచ్చిందని 2-3 కేసులు పెట్టించి పైచాచిక ఆనందం పొందుతున్నామని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. పేపర్లలో తాటికాయంత అక్షరాలతో వార్తలు చూసి ఆగం కావద్దని, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాటిని అప్పుడప్పుడు చూడండి కార్యకర్త. ఏది సోషల్ మీడియా అంతా ఇక్కడ ఈ క్రిషాంక్ ఆడు వీడు అంతా 4-5 బ్యాచ్ ఉన్నది అంతా. ఇదంతా కూడా కేటీఆర్ కొంత పాజిటివ్గా ఉండేటువంటి వేరే ఉండేది ఇక వాళ్ళ పని. అది తెల్లారు కూడా రాత్రిపూట కూడా అదే పని వాళ్ళది. రాత్రిపూట కూడా అదే పని. సోషల్ మీడియాలో ఎట్లా ప్రభుత్వాన్ని భద్రం చేయాలి, ఏ విధంగా వీళ్ళకు ఇంకా పాజిటివ్ తీసుకొచ్చుకోవాలని. అయితే వాటిని చూడని వీటి జోలికి పోకోమంటారు. గతంలో ఇదే సోషల్ మీడియా పైన ఏమన్నారు, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టి ఇట్లా అంటాడు. ఎవరు మన ఉన్నాడు కదా, సోషల్ మీడియాలో లంగ పోస్టులు పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇట్లా చూపెట్టి కేసీఆర్ అంటూ ఉంటాడు. మరి ఆ రోజేమో సోషల్ మీడియాలోనేమో తప్పుడు ప్రచారాలు, ఇప్పుడేమో మంచి ప్రచారాలు. ఏ విధంగా సాధ్యం అంటే ఇది మొత్తం అంతా కూడా కేటీఆర్ వాళ్ళు, కేటీఆర్ బినామీలు, కేటీఆర్ సంబంధించినటువంటి దగ్గరోళ్ళు, కేటీఆర్ వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడేటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రచారాలకి పాల్పడుతూ ఉంటారు అన్నట్టు. సో వాటి చూడులే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకు ఇయ్యరు, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తారని కేటీఆర్ సవాల్ విసిరారు. ఏడాది కాలంగా రైతులకు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వరని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన కటింగ్ మాస్టర్ అని కేటీఆర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలి, కేసులకు భయపడి ఇంట్లో కూర్చోవద్దు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఏం పీకలేరు, మీకోసం బీఆర్ఎస్ లీగల్ టీం పనిచేస్తున్నది. సిరిసిల్ల నాయకులపై నమోదైన కేసులను లీగల్ సెల్ చూసుకుంటుంది. మీకు నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ అండగా ఉంటుంది. కేసులకు సంబంధించిన ఖర్చులను బీఆర్ఎస్ పార్టీ భరిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టమైన రిజల్ట్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే దేశంలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారు అని ట్వీట్ చేశారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతులు రాయిలా మారిందని దుయ్యబట్టారు. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ రామన్నపేట, కొడంగల్లో పెడితే గిరిజనుల భూములు ఇవ్వాలట. అక్కడ 40 మంది జైల్లో పెట్టిండు. దీని వెనుక నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు అని అందులో నన్ను ఇరికిద్దామని చూసిండు. 6 గ్యారంటీలు మర్చిపోయిండు కానీ నా మీద 6 కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నాడు. కేసుల గురించో పీసుల గురించో భయపడమని సీఎం పై కేటీఆర్ మండిపడ్డారు. రాసి పెట్టుకోండి, మిమ్మలను ఏ ఊర్లో, ఏ మండలంలో ఎవరెవరు సతాయిస్తుండ్రో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మితితో సహా ఇచ్చే బాధ్యత నాది. నేను ఉత్తగానే చెబుతలేను. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రాసుకుంటున్నా, మీరు కూడా రాసుకోండి. ఒక్కొక్కరి సంగతి చెప్దాం, చూసుకుందాం, మనకు మళ్ళీ టైం వస్తుంది అని బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కనీసం 6 గ్యారెంటీల స్కీమ్ను కూడా అమలు చేయలేదని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. సో ఈయన రాసి పెట్టుకుంటా ఉన్నాడట. రాసి పెట్టుకోవడంతో పాటు మాయా చక్రం దింపబోతా ఉన్నాడు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎవరైనా పట్టించుకున్నారా? దయచేసి ఆ దిశగా ఆలోచించాలి. ఏమైనా కానీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటువంటి లీడర్లు వాళ్ళకు సంబంధించి ఏ విధంగా సంపాదించుకోవాలని అనుకున్నారు తప్పించి ఏదైతే ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండాను పట్టుకున్నటువంటి కార్యకర్తలను మొత్తం తుంగలోకి తొక్కిండ్రు. వాళ్ళ నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. ఈ దుర్మార్గులు మళ్ళీ చెప్తా ఉన్నారు కదా, మీకు మేము అండగా ఉంటాం, మేము మా లీగల్ టీం పనిచేస్తూ ఉన్నది, ఖర్చులు మేము భరిస్తామని చెప్తా ఉన్నాడు. ఈ దుర్మార్గుని అడుగుతూ ఉన్నాం మేము. ఇదే సిరిసిల్లకు పోయి నువ్వు మాట్లాడినావు కదా, సిరిసిల్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, సిరిసిల్ల బాధితులు వాళ్ళకు సంవత్సరాలకు కూడా అక్కర రాకుండా కొట్టించినటువంటి నేరేళ్ల బాధితులు ఉన్నారు కదా, ఆ నేరేళ్ల బాధితుల దగ్గరకు ఒకసారి పో, తన్ని తరమేస్తారు. నేను కేవలం ప్రశ్నించినందుకు నేను ప్రశ్నించాలని చెప్పేసి దర్దాపుగా 6-7 వాళ్ళకు సంవత్సరాలు పనికి రాకుండా కొట్టిస్తేవి. ఈ దుర్మార్గుడు కాదు. మళ్ళీ ఆడిగిపోయి సిరిసిలో నేను మాట్లాడుతా ఉన్నాడు, మీకు మేము ఉన్నామని చెప్పి. మా నాయన రేపు 2 చక్రం తిప్పుతాడట. ఈ చక్రం లేదు, ఈ భూచక్రం లేదు, ఏ చక్రం లేదు. చక్రం ఎక్కడి, ఇంకా చక్రాలు ఎక్కడి, ఇంకా 4 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే నీ అయ్యా ఇంతవరకు ముఖం చూపెట్టపా. ఇంకా ఢిల్లీలకు వెళ్ళి ఇంకా చక్రం తిప్పుతాడు. ఏం చక్రం తిప్పుతాడా మీ నాయన? ఏ చక్రం? మీ చెల్లెపోయి చక్రం తిప్పిందిగా ఢిల్లీలో, అటువంటి చక్రాలకి ఇట్లా ఏమైనా తిప్పుతుందా? దయచేసి ఇవన్నీ కూడా జూటా మాటలు ఇవి. ఏదో వాళ్ళను ఉసుగోల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనపడతా ఉన్నది. ఏది కార్యకర్తలని
మరి ఇన్ని రోజులు లేనటువంటి కార్యకర్తల మీద ప్రేమ మరి ఇప్పుడే ఎందుకు తన్నుకొస్తా ఉందో కేటీఆర్కి అర్థం కావట్లేదు.